హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. నార్మల్ గా సెలబ్రిటీస్ చేయడం మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక జడ్జిని కూడా ఈ మధ్య బాగా ట్రోల్ చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన ఒక హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు అతని పేరు. అతని పైన ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుందంటూ కూడా చాలా బాధపడి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఒక హైకోర్టు జడ్జి పైన ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరు చేసి ఉంటారు? అసలు ఏమని చేసి ఉంటారు? కొంచెం వివరాలుగా చెప్తారా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి నిన్న ఒక కామెంట్ చేశాడు కోర్టులోని. ఆయన ఏమన్నాడంటే, నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, ఇది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పారు. సోషల్ మీడియాలో నన్ను గత 2-3 రోజుల నుంచి ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పాడు. బాధగా ఆయన చెప్పాడు. దాంతోపాటు ఆయన ముందున్న కొన్ని కేసుల్ని వేరే బెంచ్కి ఇచ్చేయాలన్నట్టుగా కూడా ఆయన సజెస్ట్ చేశాడు. సో ఎందుకు ఒక హైకోర్టు జడ్జి ఇంత బాధపడి తన మీద ట్రోల్స్ జరుగుతున్నాయని ఎందుకు బాధపడ్డాడు అంటే, ఈ పర్టికులర్గా ఈ శ్రీనివాస రెడ్డిని గతంలో కూడా చేశారు. వీళ్ళు ఏంటంటే వైసీపీకి అనుకూలంగా ఈయన ఉన్నాడు అని తెలుగుదేశం వాళ్ళు ఈయన్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు చేశారంటే, రెంటపల్ల జూన్ 18వ తేదీ జగన్ పల్నాడుకు సంబంధించి రెంటపల్ల అనే గ్రామాన్ని విజిట్ చేసినప్పుడు సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. దాని మీద నేను కూడా 2-3 వీడియోలు చేశాను. ఆ సింగయ్యకు సంబంధించి కేసులో జగన్ని కూడా పెట్టారు. కారు లోపల ఉన్న వాళ్ళని మామూలుగా అయితే ఒకవేళ జగన్ కారు కింద పడి ఉంటే డ్రైవర్ని పెడతారు. 106 BNS కింద నెగ్లిజెన్స్ కింద పెడతారు. కానీ ఈసారి ఏం చేశారంటే 105 కల్పబుల్ హోమిసైడ్, తర్వాత 49 ప్రేరేపించడం, ఒక క్రైమ్కి ప్రేరేపించడం. ఈ 2 సెక్షన్లు జగన్ మీద, జగన్ పిఏ మీద, పేర్ని నాని మీద, ఎస్వి సుబ్బారెడ్డి మీద, విడదల రజని మీద, వీళ్ళ మీద కేసు పెట్టారు. సో దీని మీద జగన్ ఏం చేశాడంటే క్వాష్ పిటిషన్ వేశాడు. ఇది అసలు మాకు సంబంధం లేదు, అసలు కారు కింద పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవు, మా కారు కింద పడలేదని ఎస్పీ కూడా అంతకుముందే 3 రోజుల ముందే చెప్పాడు, ఎస్పీ సతీష్ కుమార్. ఆ తర్వాత ఇప్పుడేమో ఇది చేస్తున్నాడు. రెండోది, కారులో ఉన్న వ్యక్తులు ఎలా బాధ్యులు అవుతారు, ఇలాంటి దీంతో పెట్టారు. దీన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు పిటిషన్. ఇలా యాక్సెప్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, నువ్వు వైసీపీ మనిషివి, నువ్వు డబ్బులు తీసుకున్నావు వైసీపీ వాళ్ళ దగ్గర అన్నట్టుగా ట్రోలింగ్ మొదలు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. దీనికి ఆయన హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి మిగతా వైసీపీ వాళ్ళ బెయిల్ పిటిషన్లకు సంబంధించి తన బెంచ్ కాకుండా మార్చేశాడు. నిజానికి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు నేషనల్ లెవెల్ ఎక్కడా కూడా జరగట్లేదు. కోర్టులకు సంబంధించి తమిళనాడులో కొన్ని కేసులు జరిగాయి, కర్ణాటకలో జరిగాయి, తర్వాత ఢిల్లీలో జరిగాయి, మహారాష్ట్రలో జరిగాయి, ఉత్తరప్రదేశ్లో జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్ అంత స్థాయిలో ఎక్కడా లేదు. ఎందుకంటే అంత జగదారిపోయిన పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 2 వైపులా. దీనికి వైసీపీ కారణం, తెలుగుదేశం కూడా కారణం. గతంలో కూడా ఈ మధ్యకాలంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కానీ, కాకినాడ పోర్టు విషయంలో కానీ, నెయ్యి కేసులప్పుడు నిందితులకి బెయిల్ ఇవ్వడానికి సంబంధించి కానీ, ఈ విషయాలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు జడ్జిల మీద నెగిటివ్గా కామెంట్లు చేయడం, ట్రోల్స్ చేయడం అనేది చూస్తున్నాం. అయితే ఓన్లీ ఇది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా, వైసీపీ వాళ్ళు చేయట్లేదంటే గతంలో కూడా జరిగింది. గతంలో కూడా చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా హిమబిందు అనే జడ్జి చంద్రబాబుకి రిమాండ్ విధించినప్పుడు హిమబిందు మీద విపరీతంగా ట్రోల్స్ జరిగింది. నేను అప్పుడు కూడా వీడియోలు చెప్పాను. అప్పుడు తెలుగుదేశం వాళ్ళే చేశారు. సో అంతకుముందు వైసీపీ వాళ్ళు కూడా చేశారు. ఎప్పుడు డాక్టర్ సుధాకర్ విషయంలో, డాక్టర్ సుధాకర్ని అత్యంత దారుణంగా నడివీధిలో ఆయన్ని పోలీసులు అత్యంత దారుణంగా ఆయన్ని డీల్ చేశారు. ఆ క్రమంలో హైకోర్టు దాన్ని సుమోటాగా తీసుకుని దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించింది. అప్పుడు నందిగం సురేష్ కానీ, ఆమంచి కృష్ణమోహన్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఓపెన్గానే జడ్జిల మీద కామెంట్లు చేశారు నెగిటివ్గా. అప్పుడు అక్కడ హైకోర్టు జడ్జి 49 మంది మీద నోటీసులు జారీ చేసింది, కోర్టు ధిక్కరణ కేసు కింద. అంటే మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ అనే ఒక చట్టం ఉంది, యాక్ట్ 1971లో వచ్చిన యాక్ట్ ఉందన్నమాట. ఈ యాక్ట్ కింద 2 రకాల నేరాలు, ఒకటి సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. అంటే ఎవరైనా జడ్జి ఒక పని చేయమని ఆదేశిస్తే ఆ ఆదేశాలని అమలు చేయకపోతే అది సివిల్ కంటెంప్ట్. అట్లా కాకుండా కోర్టు జడ్జిల్ని టార్గెట్ చేస్తూ
వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించడం, వాళ్ళ తీర్పుల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు డబ్బులు తీసుకున్నారు ఇంకోటి అని ప్రచారం చేయడాన్ని క్రిమినల్ కంటెంప్ట్ అంటారు. సో ఇలాగా క్రిమినల్ కంటెంప్ట్ కింద 49 మందికి నోటీసులు ఇచ్చారు అప్పుడు, ఇంక్లూడింగ్ ఈ ఆమంచి కృష్ణమోహన్, నందిగం సురేష్, వీళ్ళకందరికి కూడా ఇచ్చారు. అట్లాగే 2021లో అయితే అసలు ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ మీద సిబిఐ ఎంక్వైరీ కూడా కోర్టు ఆదేశించింది. సిబిఐ కూడా వీళ్ళ మీద కొంతమంది మీద కేసులు పెట్టింది. దాదాపు 200 సోషల్ మీడియా అకౌంట్లని బ్యాన్ చేశారు. 3000 సైబర్ బులింగ్ కేసెస్ పెట్టారు. తర్వాత 6000 ట్విట్టర్ హ్యాండిల్స్ మీద కూడా అప్పుడు బ్యాన్ చేశారనమాట. ఇది ఇప్పటివరకు చరిత్రలో ఇండియన్ హిస్టరీలోనే ఎప్పుడు కూడా ట్రోలర్స్ మీద సిబిఐ ఎంక్వైరీ ఆదేశించిన సందర్భం లేదు. అంటే దాన్ని బట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో 2 పార్టీలు, ఇటు వైసీపీ వాళ్ళు అట్లాగే ట్రోల్ చేస్తారు తమకు అనుకూలంగా లేకపోతే, ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు. ఇద్దరు ఒకటి అనమాట. 2023లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళ మీద కూడా 26 మంది మీద హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నమోదు చేసింది. ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్ధ వెంకన్న, ఎక్స్ జడ్జి రామకృష్ణ, వీళ్లతో సహా 26 మంది మీద, తెలుగుదేశం వాళ్ళ మీద. అంటే ఇటు తెలుగుదేశం వాళ్ళ మీద, ఇటు వైసీపీ వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టే చర్యలు తీసుకోమని ఆదేశించింది. కాకపోతే ఏమైంది, అరెస్టులు చేశారు, బెయిల్ వచ్చే మళ్ళీ బయటకు వచ్చేసారు. బెయిల్ రాకుండా కూడా కోర్టులు అడ్డుకున్నాయి. కానీ ఎన్ని రోజులు అడ్డుకోగలరు? ఎందుకంటే పై కోర్టుకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ కూడా గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇక్కడ తెలంగాణ హైకోర్టు జడ్జి లక్ష్మణ్, లక్ష్మణ్, నాకు కరెక్ట్గా ఐడియా, మొత్తానికి జస్టిస్ లక్ష్మణ్, ఆయనకి ఎవరు మన అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు సాక్షాత్తు మెయిన్ స్ట్రీమ్ ఛానల్లే దీని మీద డిస్కషన్ పెట్టి, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా కిక్ బ్యాక్స్ వెళ్ళాయి వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు జస్టిస్ లక్ష్మణ్ చాలా అఫెండ్ అయిపోయాడు. ఆయన అఫెండ్ అయ్యి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చాలా ప్రెజర్గా ఉంది నాకు, నేను ఒక దశలో ఈ కేసును వదిలేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ నేను చేసిన ప్లెడ్జి, అంటే ఉద్యోగం తీసుకున్నప్పుడు చేసిన ప్రమాణం అదంతా గుర్తొచ్చింది. నేను ఇటువంటి రాగద్వేషాలకి దేనికి అతీతంగా ఉంటాను, ఏ ప్రెజర్కి లొంగను అని నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు ఈ ప్రెజర్కి నేను లొంగితే అది కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. దాంతోపాటు చీఫ్ జస్టిస్కి కూడా లెటర్ పెట్టారు వీళ్ళ మీద చర్య తీసుకోమని. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారో చీఫ్ జస్టిస్ మనకైతే తెలియదు, మళ్ళీ ఏమీ రాలేదు న్యూస్. అంటే ఇది కేవలం సోషల్ మీడియానే కాదు, ఇది ఒక ప్లాన్డ్గా పార్టీలే ఆర్గనైజ్ చేస్తారు. ఒక పక్కేమో చంద్రబాబు దీన్ని ఖండిస్తాడు, ఇంకొక పక్క జగన్ ఖండిస్తాడు. కానీ వాళ్ళ సోషల్ మీడియా అవన్నీ కూడా ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఏమైపోయింది, తెలుగుదేశానికి ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఉంది. వాళ్ళే డబ్బులు ఇచ్చి ఒక బ్యాచ్ని పెట్టుకొని, కొన్ని 100 మందిని పెట్టుకొని ప్లాన్డ్గా అటాకులు చేయడం, దాన్ని ప్రచారం చేయడం చేస్తున్నారు. అటు జగన్ కూడా అంతే. జగన్ కూడా మొన్న కూడా పిలిపించాడు కదా, ఎవరి ఫోన్ ఈజ్ ఎ గన్ అన్నాడు జగన్. ప్రతి ఫోన్ ఒక గన్లా ఉపయోగించండి అంటే, గన్ అంటే ఏంటి, ఇక్కడ వార్ అనమాట. రాజకీయాలు కాకుండా, రాజకీయాలు అంటే ఏంటి, అసలు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఉపయోగపడాలి. అవి వదిలేసి రాజకీయాలను ఒక యుద్ధం స్థాయిలో మార్చేసి, యుద్ధం అన్నాక ఇంకా నీతి నియమాలు ఉండవు. యుద్ధంలో గెలుపు ఓటమి ఉంటుంది తప్ప నీతి న్యాయము లేకపోతే ఇది మంచి ఇది చెడ్డ ఏముండదు. మనం గెలవాలి, వాడు ఓడిపోవాలి, ఇంతే ఉంటుంది. కాబట్టి దీంట్లో అన్ని వ్యవస్థల్ని నాశనం అయిపోయినాయి. కొంతవరకు జ్యుడిషియల్ సిస్టమే కొద్దిగా బెటర్గా ఉంది. ప్రజాస్వామ్యానికి అప్పుడప్పుడు కొంత హోప్ ఏదంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఇండియాలో. దాన్ని కూడా అన్ని పార్టీలు, బీజేపీ అయితే తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టుని ప్రెజర్ చేస్తుంది. గతంలో కూడా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా నా మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి అని ఆయన కూడా వాపోయాడు అనేక సార్లు. ట్రూత్ బికమ్స్ విక్టిమ్ అన్నాడు ఆయన. అంటే సత్యం బలవుతా ఉంది అని చెప్పాడు ఆయన ఈ మొత్తంలో. ఇప్పుడు కూడా వీళ్ళు సక్సెస్ అయినట్టే. తెలుగుదేశం వాళ్ళు శ్రీనివాసరెడ్డి మీద ప్రెజర్ అనేది తేగలిగారు సక్సెస్ఫుల్గా. సో అసలు ట్రోల్ ఎందుకు చేస్తారు? 2 రకాలు. ఒకటి, జడ్జిల్ని ప్రెజర్ చేసి ఈ కేసుల్లో టేకప్ చేయకుండా, లిబరల్గా ఉండకుండా చేయడం. అంటే జడ్జిల్ని అటాక్ చేయడం ద్వారా వాళ్ళు ప్రెజర్ని తట్టుకోలేరు కదా. వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు వచ్చింది ఈ కేసు, మనకేం సంబంధం అని పక్కకు పెట్టేస్తారు.
సో దానివల్ల ఏమవుతుంది, ఫెయిర్గా చూడాలనుకున్నా ఎవరు కూడా చూడలేరు. సో ఇది అన్ని పార్టీలు చేస్తున్నాయి, ఎవడికి బలం ఉంటే వాడు చేస్తున్నాడు. ఇవాళ తెలుగుదేశం బలం ఉంది, అధికారంలో ఉంటేనే బలం. బలం అనేది ఏం లేదు ఇక్కడ, వ్యక్తులు బలం ఏం కాదు ఇక్కడ, అధికారమే బలం. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు ఒకవేళ కంటెంప్ట్ చేసి ఇచ్చినా మళ్ళీ అమలు చేయాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వమే రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తుంది వాళ్ళ మీద నెగిటివ్గా? కాబట్టి జడ్జి కూడా ఏం చేయలేకపోయాడు. నిజానికి శ్రీనివాసరెడ్డి అలా మాట్లాడకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వీళ్ళందరి సంగతి తేల్చండి అని చెప్పొచ్చు, కానీ ఆయన చెప్పినా ప్రయోజనం లేదు. గతంలో ఏం జరిగింది అనుకొని ఉండే అవకాశం ఉంది. అందుకని ఆయన బాధపడ్డాడు. తన ముందున్న వాటిని కూడా పక్క బెంచ్కి ఇచ్చేయమని చెప్తున్నాడు. అంటే ఆయన హర్ట్ అయిపోయాడు. వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ రకంగా ఇంకా రెచ్చిపోతారు వీళ్ళు. థ్యాంక్ యూ సార్.